హాయ్ అండి. చాలా వరకు శారీస్లలో బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నదిగా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఇంకా ఉన్న పీస్తోని మనం అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్ చేయాలి. అలా కాకుండా చాలామంది ఏంటంటే పొడవు హ్యాండ్స్ పెట్టాలి, మాకు చీరలో బ్లౌజే పీసే కదా అని చెప్పని అంటారు. చాలా వరకు వచ్చింది అంటే ఎవరైనా పెట్టడానికే ప్రయత్నిస్తారు. కానీ అది అర్థం చేసుకోకుండా చాలామంది అయితే మా క్లాత్ని అంతా తీసేశారు, మీరేదో చేసుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. మిగతా విషయానికి వస్తే ఇదండి మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఇలా అయితే నేను మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది సిల్క్ క్లాత్ అనమాట. చాలా వరకు ఏంటంటే చాలా స్మూత్గా అలాగే మెదువుగా ఉంది. ఇప్పుడు నేనైతే గమ్ పెట్టి ఇలా ఐరన్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు అయితే ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, నేను ఒకవేళ గమ్మ పెట్టి మీరు ఐరన్ చేసుకొని ఇలా నీట్గా చేయాలి అంటే మీరు లైనింగ్ మీదే ఐరన్ చేయాలి. అలా కాకుండా ఒరిజినల్ క్లాత్ మీద కానీ చేశారు అంటే ఇంకా ఐరన్ బాక్స్కున్న హీట్కి అయితే అది అంటుకునేస్తుంది. అప్పుడు మనం అసలుకే మోసం వచ్చినట్టు అయిపోతుంది అనమాట. ముందే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పెట్టండి హ్యాండ్స్ అని చెప్పి అన్నప్పుడు మనం ఏదో అడ్జస్ట్ చేసి కుట్టాలని మనం అనుకుంటాం. కానీ అలా కాకుండా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్నే కాల్ చేసాము అంటే ఇంకా వాళ్ళ ముందు ఇంకా వాళ్ళు 300 శారీని కూడా 1000 రూపాయలు అన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు నేనైతే అలా హ్యాండ్స్ కూడా గమ్ పెట్టి ఐరన్ చేసుకున్నాను కదా, సేమ్ అదే ప్రొసీజర్లో ఇంకా బ్యాక్ నెక్ కూడా అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఉల్టా తిప్పినట్టుగా ఐరన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను అంటించినట్టుగానే చిన్నగా మన హ్యాండ్తోనే మొత్తం సర్దుకుంటూ చిన్నగా దానికి అతుక్కునే మాదిరిగా అయితే చేస్తున్నాను. అప్పుడు మనం ఉల్టా తిప్పుకొని ఐరన్ చేసినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏంటి అంటే ఐరన్ బాక్స్ హీట్కి ఆ ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ అయితే దాది నీట్గా అయితే వచ్చేస్తుంది. అప్పుడు గమ్ పెట్టిన దగ్గర కూడా అతుక్కునేస్తుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మీకు కుట్టడానికి కానీ మీకు చాలా ఈజీ అవుతుంది. మిషన్ మీద ఎక్కినప్పుడు చాలా వరకు సిల్క్ క్లాత్లన్నీ జారిపోతూ ఉంటాయి కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి.